పర్యాటక శాఖకి బడ్జెట్లో 775 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. మన కవి అందశ్రీ రచించిన ఈ గీతం తెలంగాణ ప్రజల అస్తిత్వానికి, పోరాట దీక్షకి, త్యాగాలకి మరియు విజయాలకి ప్రతీక. దీనిని మన రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించి తెలంగాణ పోరాట యోధుల త్యాగాలను, ఆశయాల్ని గౌరవించుకున్నాం. తెలంగాణ తల్లి రూపుని అధికారికంగా గుర్తించి ఆ తల్లి విగ్రహాన్ని అత్యంత వైభవంగా రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించాం. కుల, వర్గ మరియు ప్రాంతీయ గుర్తింపుల్ని అధిగమిస్తూ ఆత్మగౌరవం, సాధికారిత మరియు సమగ్రతను ప్రదర్శించేలా ఈ విగ్రహాన్ని రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సినీ, టీవీ, నాటక కళారంగానికి ప్రతిష్టాత్మకంగా ఇచ్చే గద్దర్ ఫిలిం అవార్డుని వచ్చే నెలలోనే ఇవ్వబోతున్నాం. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర క్రీడా విధానాన్ని ప్రవేశపెట్టి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ హబ్ని ఏర్పాటు చేయనున్నాం. 12 క్రీడల అకాడమీల్ని, స్పోర్ట్స్